విశాఖలో వైఎస్ జగన్ పర్యటన కూటమిలో కాకరేపింది. టీడీపీ నేతల ఆదేశాలతో కూటమి నేతలు ఉరుకులు పరుగులు తీశారు. జగన్ విశాఖకు వెళ్లకముందే బాధితుల ఇళ్ల వద్ద కూటమి నేతలు తిష్ట వేసుకున్నారు. బాధితులకు మేలు చేస్తామని నాటకమాడారు. సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన పైడిరాజు మృతదేహానికి హడావుడిగా పోస్టుమార్టం పూర్తి చేసి ఆగమేఘాలపై బంధువులకు అప్పగించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు పైసా పరిహారం ప్రకటించని చంద్రబాబు సర్కార్ మరో డ్రామాకు తెరతీసింది. మాజీ సీఎం వైఎస్ జగన్ విశాఖ వస్తున్నారని తెలిసిన వెంటనే కూటమి నేతలను రంగంలోకి దింపింది. టీడీపీ పెద్దల ఆదేశాలతో కూటమి నేతలు బాధితుల ఇళ్ల వద్ద వాలిపోయారు. బాధితులకు ఏదో మేలు చేస్తామన్న బిల్డప్ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్లో ఏడాది క్రితం జరిగిన ప్రమాదంలో మరణించిన జూనియర్ టెక్నీషియన్ బలిరెడ్డి పెంటయ్య కుటుంబాన్ని వైఎస్ జగన్ వద్దకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రతినిధులు, కొందరు స్థానిక నేతలు తమ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని నమ్మబలికారు. కానీ కార్మికులకు హక్కుగా రావాల్సిన పరిహారం మినహా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదనంగా నయా పైసా చెల్లిస్తామని చెప్పేందుకు కూటమి నేతలు సాహసించలేదు. మరోవైపు కార్మికులు, కార్మిక సంఘాల నేతలతో కేజీహెచ్ వద్ద మంత్రి లోకేష్ మంగళవారం వ్యవహరించిన తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో దీని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కూటమి నేతల్ని రంగంలోకి దించినట్లు చర్చ జరుగుతోంది. ఇక సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించిన పైడి రాజు మృతదేహాన్ని హడావిడిగా కేజీహెచ్ నుంచి తరలించారు. ఉదయం 8:30 గంటల సమయంలో పైడి రాజు మరణించగా 10 గంటలకే పోస్టుమార్టం ముగించి ఆగమేఘాల మీద అక్కడి నుంచి మృతదేహాన్ని తరలించడం గమనార్హం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.